శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో వరుదిని ఏకాదశి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము, వరుదిని ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు, తులసి దళంతో ఏకాదశి పరిహారాలు మరియు సహస్ర గోదాన ఫలితం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదండి. ఏకాదశి తిథి ప్రతి ఏడాది 24 సార్లు వస్తుంది. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో మరోసారి వస్తుందండి. అయితే చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారండి. ఈ రోజున ఉపవాసం ఉండి ఏకాదశి నియమాలను పాటిస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని పురాణవచనమండి. చైత్రమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథి రోజుని వరుదిని ఏకాదశిగా జరుపుకుంటారండి. ఈ రోజున ఉపవాసం ఉండి ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలండి. అయితే విష్ణు పూజ సమయంలో తులసి దళాలకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యలు తీసుకోవటం ద్వారా ఎప్పటి నుంచో వెనుకబడిన పనులన్నీ పూర్తి అవుతాయని నమ్మకమండి. నిర్మలమైన హృదయంతో పూజించే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయండి. ఈ రోజున తులసి దళాలకు సంబంధించిన కొన్ని పరిహారాలను చేయటం ద్వారా కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలత వస్తాయండి. 2025 సంవత్సరం వరుదిని ఏకాదశి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఏప్రిల్ 23, 2025 బుధవారం పగలు 11:51 ఏకాదశి తిథి ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు సమయం ఏప్రిల్ 24, 2025 గురువారం ఉదయం 10:14 ఏకాదశి తిథి ముగుస్తుందండి. వరుదిని ఏకాదశిని నిర్వహించుకోవలసిన రోజు ఏప్రిల్ 24, 2025 గురువారం. నక్షత్రం శతభిష. ఉదయం 6:45 వరకు. తదుపరి పూర్వభద్ర. వరుదిని ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటంటే, పురాణాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఖచ్చితంగా ఉండాలండి. వరుదిని ఏకాదశి ఉపవాస దీక్షను పాటిస్తే సహస్ర గోవులను దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం దక్కుతుందని పండితుల ఉవాచ. దశమి తిథి రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలండి. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని సంకల్పం చేసుకోవాలండి. విష్ణువును పూజించాలండి. పండ్లు, పువ్వులు, ధూపం, దీపాలు మొదలైనవి సమర్పించాలండి. వరుదిని ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలండి. పాలు, పండ్లు మాత్రమే తీసుకోవచ్చునండి. ఈ ఏకాదశి రోజు తృణధాన్యాలను తినకూడదండి. వరుదిని ఏకాదశి రోజున పేదలకు కావలసిన వస్తువులను శక్తి మేరకు దానం చేయాలండి. రాత్రిపూట జాగరణ చేయాలి. విష్ణుమూర్తిని స్మరిస్తూ కీర్తనలు స్తుతించాలండి. ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలండి. వరుదిని ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పూజలు కొనసాగించాలండి. విష్ణుదేవునికి ప్రత్యేకంగా ఈరోజు పచ్చని, ఎర్రని పువ్వులను సమర్పించాలండి. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు భక్తితో అనేక రకాల పువ్వులను పూజలలో ఉపయోగించాలండి. ఏకాదశి రోజున అందుబాటులో ఉన్న ఫలాలను నైవేద్యంగా సమర్పించాలండి. ఈ రోజున ముఖ్యంగా పెళ్లి కాని వారు, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు కొన్ని పరిహారాలను పాటించాలండి. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరని వారు ఈ రోజున రుక్మిణి, కృష్ణుని వివాహ విధానం చదవాలండి. అంతేకాకుండా సత్యనారాయణ పూజ, వ్రతకథ చదివినా కూడా మంచి ఫలితం కలుగుతుందండి. తులసి దళంతో ఏకాదశి పరిహారాలు ఏమిటంటే, ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం లేదా తులసి మొక్కను నాటడం శుభప్రదమండి. కనుక వరుదిని ఏకాదశి రోజున తులసి మొక్కను నాటండి. దీంతో జీవితంలో కలుగుతున్న సమస్యలు క్రమంగా ముగింపునకు రావటం మొదలవుతుందండి. ఈ తులసి మొక్కను ఇంటికి ఈశాన్య దిశలో నాటాలండి. వరుదిని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయాలండి. తులసి మొక్కకు నీరు పెట్టాలండి. తరువాత తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలండి. తులసికి సంబంధించిన మంత్రాన్ని స్మరించుకోవాలండి. ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయండి. దీనితో పాటు ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారండి. వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను ఉపయోగించాలండి. ఇలా వరుదిని ఏకాదశి రోజున చేసే పూజలు, పరిహారాలతో వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందండి. అలాగే జీవితంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదండి.
తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరంలో వరుదిని ఏకాదశి గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.